సూరపేట జిల్లా కేంద్రంలోని పిల్లల మర్రి శ్రీ చెన్నకేశవ ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఆలయ పూజారి రఘువరన్ ఆచార్యులు, దేవాలయ చైర్మన్ గుకంటి రాజబాబు రెడ్డి ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పుష్పాలంకరణ చేసి ఆలయ మొత్తం వీధి దీపాల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఉమ్మెంతల ఆలదారావు, పండితులు తుఫ్రాణి కృష్ణమాచార్యులు, మామిడాల సునీల్ కుమార్, ఉమ్మెత్తల శ్రీకాంత్, ఆలయ కమిటీ సభ్యులు కందగట్ల రాంబాబు, మందపండ్ల మల్లికార్జున్, చెరుకుపల్లి కృష్ణయ్య, చెరుకుపల్లి సైదమ్మ, మల్లయ్య, కుమారి కుంట్ల జానకిరాములు, గంపల శంకర్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాసవాడ శ్రీనివాస గోవింద గోవింద లక్ష్మణ గోవింద గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవింద గోవింద చెన్నకేశవ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా చెన్నకేశవ స్వామి గుడిలో బ్రహ్మాండంగా మార్నింగ్ ఉదయం నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభించాము. జనరల్గా శివాలయంతో పాటు చెన్నకేశవ స్వామి, విష్ణుమూర్తి వారి ఆలయాలు కూడా ఈ కార్తీక పౌర్ణమి చేసుకుంటారు. చాలా కొద్ది మందికి తెలుసు. అట్లాంటి టెంపుల్ ఆలయాలలో మా పిల్లలు మరి చెన్నకేశవ స్వామి మొదటిగా ఇలాంటి కార్తీక మాసాన్ని ముందుగా ఉండి చేస్తాము. మా యొక్క ధర్మకర్త, చైర్మన్, ఆలయ ఆచార్యకర్త ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల ద్వారా ఈ ఉత్సవాన్ని పొద్దున్నుంచి కొనసాగిస్తున్నాము. దీంట్లో విశేషమైన భక్తులు ఉదయం పాల్గొన్నారు. తర్వాత ఇప్పుడు సాయంత్రం కూడా పాల్గొని దీపారాధన చేశారు. ఇటు కార్తీక పౌర్ణమి దానికి మా యొక్క క్షేత్రానికి పిల్లలమర్రి క్షేత్రం గురించి ఇప్పుడే నేను పండితుల ద్వారా చెప్పడం విని ఇంకా తెలిసిన విషయమైనా కూడా పిల్లలమర్రి వీరభద్రుడు గారి శారదా నావాణి అనే మాట ద్వారా, ఉచ్చారణ ద్వారా ఇది పీఠానికి విశిష్టత వారి ద్వారా తెలుసుకున్నాను ఇప్పుడే వారి గురించి. ఇలా మాకు తెలిసిన విషయాలైనా మళ్ళొకసారి తెలుసుకొని ఈ యొక్క పిల్లలమర్రి క్షేత్ర ప్రాశస్త్యత, ముఖ్యంగా త్రిమూర్తులు ఉన్న ప్రదేశం, ముఖ్యంగా ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం భారతదేశంలో చూస్తే కొద్దిపాటి క్షేత్రాల్లో మాత్రమే త్రిమూర్తులు ఉంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఇక్కడ విష్ణుమూర్తి చెన్నకేశవ స్వామి రూపంలో శివాలయాలు 2 కాకతీయులు కట్టించింది. తర్వాత బ్రహ్మగుడి. వీటిలో మా యొక్క చెన్నకేశవ స్వామి గుడి 100 సంవత్సరాల నుంచి ఇటువంటి భక్తులకు సేవలో కొనియాడి మేము నిరంతరంగా ఈ ప్రక్రియ సాధిస్తున్నాము. మా వంశపరభర్త ధర్మకర్త ఉన్నతల వారి వంశం కూడా ఈ యొక్క స్వామికి మేము అంకితమై ఉన్నాము. మా యొక్క గ్రామంలో మా ఉమ్మంతల హరిప్రసాదరావు గారు, మా బాబాయ్ గారు కూడా నిత్యం ఈ యొక్క స్వామి గారి స్వేమలో ఎప్పుడు సదా ఇక్కడే ఉంటారు. రాజబాబు గారు వచ్చిన తర్వాత ఇంకా కార్యక్రమాలు, ముడంబాయి రఘువరన్ గారు వచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమాలను ఎప్పుడు తేజవంతంగా చేసి మరి ఒకసారి ఈ చెన్నకేశవ స్వామి టెంపుల్ ప్రాశస్త్యతను తీసుకురావడం జరుగుతుంది. ఇలాగే మేము భక్తుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తాము. దీని తర్వాత ధనుమాసంలో కూడా ఇంతకంటే ఎక్కువ ఉత్సాహంగా గోదాదేవి కళ్యాణము, గోదాదేవి కార్యక్రమాలు తిరుపతి కూడా నిర్వహిస్తాము. జై చెన్నకేశవ స్వామి. తెలంగాణలో విశేషించి యావత్ తెలంగాణలో పిల్లలమర్రి సుక్షేత్రం జగజ్జయగీయమానంగా వాసిగడించింది. ఇది 16వ శతాబ్దం 15వ శతాబ్దం నుండే ఈ యొక్క పిల్లలమర్రి శారదా క్షేత్రంగా, శారదా పీఠంగా విరాజిల్లింది. పిల్లలమర్రి పినవీరభద్రుడి యొక్క పరంపర నుండి నాటి నుండి నేటి వరకు ఈ యొక్క చెన్నకేశవ స్వామి త్రిమూర్తులు కొలువైనటువంటి శైవ క్షేత్రం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా చెన్నకేశవ స్వామి వారి ఇక్కడ ప్రసిద్ధి.
కాబట్టి వారి మనోవాంఛలను తప్పక శ్రీ స్వామివారు నెరవేరుస్తారు. ఆ రకంగా అందరూ కూడా ప్రతి సంవత్సరము దినదిన ప్రవర్ధమానంగా ఈ యొక్క కోవెల యొక్క సేవా పరంపరలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ ఇక్కడ పూజాధికారులు నిర్విఘ్నంగా నిర్దిష్టంగా నిర్దోషంగా నిర్వహించబడుతుండడం విశేషం. ఇటు పూజాధికారులు అందరూ కూడా తలమానికంగా పాల్పంచుకోవాలని మనసా వచ్చేసి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇంత చక్కని అవకాశాన్ని నాకు ఒసంగిన ప్రతి ఒక్కరికి మహనీయులందరికీ కూడా ధన్యవాదాలు సమర్పిస్తూ అనేక ఆశీర్వచనలు. శ్రీమన్నారాయణ పిల్లలమర్రిలో వేంచేసినటువంటి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయము ఉత్తర ద్వార ముఖంలో ఉంటుంది. ఇది ప్రత్యేకంగా చెప్పుకోబడినటువంటి అంశము. ఈ చెన్నకేశ్వర స్వామి దగ్గర ఎవరైనా కూడా ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా అది అయిన తర్వాత వారే వచ్చి మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ఆలయం ప్రాచీనమైనటువంటి ఇలాంటి ఆలయంలో భక్తులందరూ ఇచ్చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుకుంటూ పెద్దలు మా గురువు గారులు మా ధర్మకర్తలు అందరూ కూడా అన్ని విషయాలు చెప్పారు. కావున ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి S9 టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ముందుగా భగవద్బంధువులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మరి పిల్లలమర్రి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాస మహోత్సవంలో భాగంగా నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ సేవా కార్యక్రమము, తదుపరి భక్తులకు తీర్థప్రసాద వితరణ కార్యక్రమం ఉదయం నుంచి చేపట్టాం. అలాగే సాయంత్రం సమయమున భక్తుల యొక్క సహాయ సహకార నడుమ ఈ యొక్క క్షేత్రంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఘనంగా నిర్వహించుకున్నాం. అలాగే ప్రియ భగవద్బంధువులందరూ కూడా మరి దేవస్థాన దినదినాభివృద్ధిలో అలాగే నిర్వహణ కైంకర్య సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా వారి వంతుకు సహాయ సహకారం అందిస్తూ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ స్వామివారి వైభవాన్ని 10 మందికి చాటి చెప్పే ప్రయత్నంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి మంగళాశాసనాలు తెలియజేస్తూ ఇలాగే ఈ యొక్క ఆలయ దినదినాభివృద్ధిలో నిర్మాణ వ్యవస్థలో అలాగే కైంకర్య సేవలలో ప్రతి ఒక్కరు కూడా నిమగ్నమై వారి పరిపూర్ణ వాత్సల్యాన్ని ఈ యొక్క క్షేత్రంలో మీరు నిక్షిప్తం చేసి 10 మందికి కూడా ఈ పిల్లలమర్రి వైభవాన్ని అందరికీ చాటి చెప్పేలాగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఆధ్యాత్మిక వాతావరణం నడుమ జరిగేటువంటి ఆధ్యాత్మిక హిందూ దేవాలయ కార్యక్రమాలన్నింటిలో కూడా భగవద్బంధువులు సమన్వయంతో పాల్గొని చక్కగా ఆ స్వామివారి సేవలలో అమ్మవారి సేవలలో నిమగ్నమై సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ పిల్లలమర్రి క్షేత్రంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఈ ఉత్తరముఖ శ్రీ లక్ష్మీ సమేత చెన్నకేశ్వర స్వామి వారి పురాతన ఆలయం. ఈ ఆలయానికి ఎంతో ప్రసిద్ధి కలిగింది. మరి ఈ దేవాలయంలో జరిగేటువంటి కైంకర్య సేవలలో అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాది కార్యక్రమాలు, ధనుర్మాస వ్రత మహోత్సవాలు, అలాగే శుభ పర్వదినాలు, మరి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా దేదీప్యమానంగా భక్తుల సహాయ సహకారాలతో దేవాలయ నిర్వహణ కమిటీ సమక్షంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఈ మధ్యకాలంలో ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి భోగభాగ్య సుందర సుమనోహరమైనటువంటి అలంకార కార్యక్రమాన్ని కూడా రూపొందించాం. ప్రతి శుక్రవారం ఉదయం 7:30 స్వామివారిని పుష్పాలంకరణతో ప్రత్యేక అలంకరణ కార్యక్రమంలో భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తాం. కాబట్టి తప్పకుండా భక్తులందరూ కూడా పాల్గొని ఈ పుష్పాలంకరణ సేవలో ప్రతి ఒక్కరు కూడా భక్తులై తరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై ఇక్కడికి వచ్చినట్టుగా అలాగే అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ విజయవాడ వెళ్తూ పిల్లలమర్రి హైదరాబాద్ నుంచి పిల్లలమర్రి నైట్ అవుట్ చేసి విజయవాడకు వెళ్ళినట్టుగా చెప్పబడుతుంది. విజయవాడ ఇంద్రకీలాద్రి వరకు వెళ్ళినట్టుగా చెప్పబడుతుంది. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ బంగారు జింకను తగిన రామచంద్రుడికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఆ జ్ఞాపకాలను చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ కొన్ని శిలాశాసనాలు ఉన్నాయి. ఇక్కడ కాకతీయ రాజులు పరిపాలించినట్టుగా చెప్పబడుతుంది. వాళ్ళు ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి, ఇక్కడ వీర లక్ష్మీ నరసింహస్వామి అనే 12 దేవాలయాలు ఉన్నట్టుగా చెప్పబడుతుంది. కానీ ప్రస్తుతం 12 దేవాలయాలు లేవు. ఇస్లామిక్ ప్రభువుల దండయాత్రలో ముఖ్యంగా ఔరంగజేబు దండయాత్రలో ఔరంగజేబు కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ ఇక్కడికి వచ్చినట్టుగా చెప్పబడుతుంది. కొంత శిథిలమైనప్పటికీ తిరిగి మళ్ళీ పునరుజ్జీవనం జరిగింది. ఇస్లామిక్ ప్రభుత్వ అనుమతితోటే, తానిషా యొక్క ప్రభుత్వ అనుమతితోటే ఈ యొక్క
గుడికి తానిషా ప్రభు అనుమతి ఇచ్చిండు, భద్రాచలం గుడికి అనుమతి ఇవ్వలేదు. దానివల్ల భద్రాచలం గుడికి రామదాసుకు జైలు శిక్ష పడ్డది. కానీ ఇక్కడ ఈ నిర్మాతకు రక్షణ, తానిషా ప్రభు రక్షణ, ఇస్లామిక్ ప్రభుత్వ రక్షణలోనే ఈ గుడి ఉంది. కాబట్టి ఈ గుడి 2వ శతాబ్దం నుండి ఈ రోజు వరకు వెలిగే ప్రారంభం. స్థానిక ఇస్లామిక్ ప్రభువుల సహకారం కూడా, ఇంగ్లీష్ ప్రభువుల సహకారంతో కూడా ఇది నడిచింది. ప్రస్తుతం ఎండోమెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. దీన్ని ఈ గోపుర నిర్మాణం జరగవలసి ఉంది కనుక అందరూ సహకరి